నంద్యాల జిల్లాలో కలుషిత నీరు తాగి ఇద్దరు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు లోనయ్యారు. వీరిని వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు బసిరున్ బి రహంతుల్లా కర్నూలు జిల్లా వాసులు. 3 రోజుల క్రితం కుళాయిలలో వచ్చిన మురుగునీరు కారణంగానే అస్వస్థతకు గురై ఉంటారని స్థానికులు చెబుతున్నారు. మృతిపై మంత్రి నారాయణ అధికారులతో మాట్లాడారు. ఇద్దరి మృతిపై మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు. ఆత్మకూరు నీటి తొట్ల వీధిలో ఉండే వెంటనే తాగునీటి పరీక్షలు జరపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు రీజనల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు ఆత్మకూరులోనే ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 2.0 వరకు ఉంటుంది. ఇది టెస్ట్ చేసుకునేది ఇక్కడ వేస్తే పూర్తిగా 0 రావాలి. 0.1 కూడా లేదు. కనీసం అన్నీ 1.0 ఉండాలి. అంటే ఇట్లా ఈ కలర్ ఈ విధంగా ఉండాలి. కనీసం అన్నీ అది కూడా ఏంటంటే ఇద్దరు ఇక్కడ వైట్ ఎట్టుందో సేమ్ అట్లనే ఉంది. ఇది మనం తీసుకునే ఇంత సేపు చూసినప్పుడు మొత్తం వైట్ ఉంది కదా, అది వాటర్ వచ్చింది. అంటే క్లోరినేషన్ ఇప్పుడు దాదాపు అంటే మా ఏరియాలో వచ్చేసి 8 నెలలు అయింది కాలువలేసి. ఇంతవరకు 2 సార్లు తీసుకున్నారు. ఇప్పటి నుంచి రాలేదు. ఏమన్నా అంటే మీరు కొట్లాడుతున్నారని చెప్పినా కంప్లైంట్ ఇచ్చినా ఏం చేయకుంటున్నారు. ఇప్పుడు రాత్రిపూట ఏమో చూస్తున్నామంటే మేము ఏందబ్బా ఇంతమంది జనాలు ఉన్నారంటే 2 చనిపోయినారని వీళ్ళందరూ వచ్చినారు. ఎందుకు వచ్చినారని అడిగితే నీళ్ళ తరపు నుంచి వాంతులు బేదులు అయ్యి చనిపోయినారు వీళ్ళు అని వచ్చినారు. అది ఇంకోటి విషయం ఏమంటే కంప్లైంట్ వచ్చింది వీళ్ళకి, కమిషనర్ కాను కలెక్టర్ కాడ నుంచి ఇది వచ్చింది వీళ్ళకి. ఏమంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడే వస్తున్నారు, లేకుంటే రాకుంటున్నారు. తర్వాత అయితే పట్టించుకున్నంత వాళ్ళే లేరు అసలు. ఈ నీళ్ళు కాలువలు తీస్తున్నారు కానీ పైన కస్సులు తీస్తున్నారు కానీ నీళ్ళు అనేది పోగొట్టున్నాయి. ఎంతసార్లు చెప్పినా కంప్లైంట్ అనేది తీసుకోరు.